ఆటో 15,000 వేసినా కానీ మాకు ఎటువంటి ఉపయోగం లేదండి. మాకు ఆటో కిస్తీలకు కూడా ఎటు సరిపో 15,000 రూపాయలు. కనీసం రోజుకి వచ్చేపాటికి మేము 1000 రూపాయలు మేము తోలుకుంటే కానీ ఇల్లు కానీ ఆటో కానీ నడవగలిగిద్ది. అలాంటి పరిస్థితుల్లో 15,000 రూపాయలు వేసి మమ్మల్ని ఆదుకుంటున్నాం అన్న మాట అనేది అబద్ధం. అది 15,000 రూపాయలు ఎటు మాకు సరిపోవాయి. రోజుకి 1000 రూపాయలు తోలుతున్నాం మేము. 500 బండి మెయింటెనెన్స్ కానీ బండి కిస్తీకి కానీ 500 రూపాయలు తీసేయాలి. 500 మాకు ఇంట్లోకి కావాలి. కనీసం ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి కేవలం 500 రూపాయలే తోలుతున్నాం. అది ఆటో కిస్తీయే కట్టాలా, మేము ఇంట్లోకే తినాలా, ఏది తెలియట్లేదు. ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి మేము ఎంత లేదనుకున్నాం, నెలకు 15,000 రూపాయలు నష్టపోతున్నాం. మేము నష్టపోతున్నాం. ఆ 15,000 రూపాయలు నష్టపోయేది కాక కనీసం ఈ రోజు మా పరిస్థితి రోడ్డు మీద పడిపోయింది. 15,000 రూపాయలు ఇస్తున్నామని ఆనందంగా చెప్తున్నారే కానీ ఆ 15,000 రూపాయలతో మేము ఎలా బతకాలి? నెలకు వచ్చేపాటికి ఆటో కిస్తీ వచ్చే 12,000 రూపాయలు ఆటో కిస్తీ ఉంటుంది. ఆటో కిస్తీ కట్టమా లేదా మా ఇంట్లో భార్య పిల్లల్ని బతికించుకోవాలి మేము అనేది మీరు ఒకసారి నిర్ధారించు ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 15,000 రూపాయలు ఇస్తున్నాం, అందరూ ఆటో వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆటో స్టాండ్కి వచ్చి అందరూ సంతోషంగా ఉన్నారా లేదో ఒకసారి చూడమని వచ్చి చూసిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారో లేదో తెలిసింది ఆయనకి. ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా డబ్బులు లేక మానసికంగా కిస్తీలు కట్టుకోలేక ఇంట్లో పిల్లల్ని బతికించుకోలేక రోడ్డు మీద పడి ఈ రోజు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయం అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి ఈ మీడియా ద్వారా. అలాగే మేము సంవత్సరానికి వచ్చేసరికి నష్టపోయేది 1,80,000 రూపాయలు నష్టపోతున్నాం. రోజుకి 500 రూపాయలు సార్, రోజుకి 500 రూపాయలు సరుపున మేము నెలకి సంవత్సరానికి 1,80,000 రూపాయలు నష్టపోతున్నాం. మేము రోజుకి 500 కాడికి తీసేస్తున్నాం. మేము 500 రూపాయలే సంపాదిస్తున్నాం. 500 ఆటో కిస్తీ కట్టలేకపోతున్నాం, ఇంట్లో బతికించుకోలేకపోతున్నాం. ఫ్రీ బస్ తీసేసి అలాగే ఫ్రీగా హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీ వైద్యం, ఫ్రీ విద్య కావాలి. ఫ్రీగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మాకు ఫ్రీగా ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోవాలి. అలాంటిది ఏమైనా అవకాశం ఉంటే పెట్టండి. అందుకని ఫ్రీ బస్సు వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు.